యువర్ ఆనర్, మీడియానే ప్రజల నాలుగో ఆస్తి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేవాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా కాదు, ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఇలాంటి ఒక విధానాన్నే మున్సిపల్ కోర్టు రద్దు చేసింది. ఇలాగే జరిగితే మన డెమోక్రసీ దెబ్బతింటుంది. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఉన్న ఈ వార్తని రద్దు చేసే ఆర్డర్ ఇది. దీనికి స్టే ఇవ్వాలి. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా వచ్చిన సమాచారానికి ఎలాంటి స్టే ఆర్డర్ ఉండదు. ఒకరిని కోర్టు నేరస్తుడిగా నిరూపించేంత వరకు అతనే నేరస్తుడని బయట ఎవరితోనూ చెప్పకూడదు. అంతేకాకుండా దిస్ కేస్ ఈస్ పోస్టెడ్ టు థర్స్డే. యూ కెన్ ఆర్గ్యూ దేర్. లాయరు, అదేంటంటే హైకోర్టులో కుదరదని చెప్పారు, పిటిషన్ డిస్పోజ్ చేశారు. చూసావా, ఇదంతా జరగదని ఆ రోజే చెప్పాను. ఒక పని చేద్దాం, రేపు జూనియర్స్ ఎవరన్నా అరేంజ్ చేసి ఆ ఊరికి వెళ్లి మున్సిఫ్ కోర్టులో కోర్టు ఆర్డర్ తిరిగి తీసుకుందాం. OS 10/2019 వాది జేస్ జాన్, ప్రతి కె చంద్రప్రకాష్. నేను ప్రతివాది కోసం వచ్చాను. నన్ను సబ్మిట్ చేయమంటారా? ఎస్. గౌరవనీయులైన జడ్జి గారికి ఈ కేసులో ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి. పరువు నష్టం దావా కిందే ఇది వేయబడింది. కానీ ఇక్కడ పరువు నష్టమే అవ్వలేదు. మన సమాజంలో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి మీడియా స్వతంత్రాన్ని కట్టేసే ఆర్డరే ఇది. పత్రిక స్వాతంత్రం అనేది డెమోక్రసీలో ఒక భాగం. దాన్ని దెబ్బతీసేలా ఎటువంటి చర్యలను ఈ కోర్టు దయచేసి ఆదరించకూడదు. ఆ కంప్లైంట్లో ఏం రాసిందో అది మాత్రం చెప్తే సరిపోతుంది. యువర్ ఆనర్, లక్షల్లో ప్రేక్షకులున్న ఒక ప్రబలమైన షోనే సిపి నడుపుతున్నారు. అందులో ఒక వ్యక్తి గురించి, అది కూడా క్రిమినల్ అనబడే ఒక వ్యక్తి గురించి ఆ షోలో చెప్దామనుకున్నారు. దాని ప్రతివాంగ్మూలాన్ని మీకు సబ్మిట్ చేశాను. గౌరవనీయులైన జడ్జి గారు అది చదవాలి. నారదా న్యూస్ లో చంద్రప్రకాష్ అనబడే సిపి ఫండమెంటల్ రైట్స్ ని కేవలం అప్రియాన్స్ అన్న పేరు మీదే కంప్లైంట్ ఇచ్చారు. భవిష్యత్తులో పరువు నష్టం జరిగితే అప్పుడొచ్చి పరువు నష్టం దావా వేయమేనండి. స్టే ఆర్డర్ మే బి వెకేటెడ్ యువర్ ఆనర్. ఐఎమ్ అపియరింగ్ ఫర్ ద పెటిషన్. మే ఐ యువర్ ఆనర్? ఎస్. రెప్యుటేషన్ అండ్ డిగ్నిటీ రెండు డబ్బుతో వెలకట్టలేని ఆస్తులే. ఈవినింగ్ ప్రైమ్ టైమ్ డిబేట్స్ లో డెమోక్రసీ గురించి నేర్పించే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. 2018లో సుప్రీంకోర్టులో జరిగిన పుట్టసామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ జడ్జ్మెంట్ ని వీళ్ళు రెఫర్ చేస్తే కాస్త బాగుంటుంది. దిస్ ఇష్యూ మస్ట్ బి హర్డ్ ఇన్ డీటెయిల్ యువర్ ఆనర్. నేను వాదాన్ని వివరంగా వినాలి. అలా అయితే మా సీనియర్ కౌన్సిల్ గోవింద్ గారు రేపు వస్తారు. దయచేసి రేపటికి వాయిదా వేయండి. కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. సిపి షో గురించి నేను డీటెయిల్ గా చెప్పేశాను. మామూలుగా మేము ఉన్నామని తెలిస్తేనే ఇలాంటి స్టే ఆర్డర్లన్నీ తీసేస్తారు. కానీ ఆయన గురించే అర్థం కావట్లేదు. వాదాన్ని డీటెయిల్ గా వినాలంటున్నారు. అతని పేరేంటి? కేపీ చంద్రన్. రేపేగా కేసు? అవును. మనం చూసుకుందాం. సరే.